హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు శనివారం కదా, ఇంకా పొద్దున్న అంటే కొంచెం తెల్లవారు లేసానండి. ఇంకా లేవగానే ఇంకా బయట పని అంతా చేసుకున్నాను అనమాట. నిన్న వర్షం కదండి పడింది. వర్షం పడడం వల్ల ఏంటంటే మళ్ళీ బయట ముగ్గులన్నీ పోయాయి. మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకొని తడిగొడ్లు పెట్టేసి గచ్చి కడిగేసి ముగ్గు అయితే వేసాను అనమాట. బయట పని అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోద్దండి నాకైతేనే. అంటే వాకిలి పెద్దది కదా, ఇంక ఈ పని అంతా చేసుకొని పారిజాతం పువ్వులు ఏరేసరికి ఇంకా టైం పడిపోద్ది. అంటే ఎక్కువ పువ్వులు ఉన్నాయి, పువ్వులన్నీ ఏరేసరికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంక ఇలాగే సింపుల్గా అయితే ముగ్గు అయితే వేస్తాను. అయితే నిన్న వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోకి అయితే మంచిగా ఒక కామెంట్ అయితే పెట్టారండి. ఆ కామెంట్ చదివిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అంటే అమ్మాయి చదివి వినిపిస్తుంది కదా, అంటే మన తెలుగు వాళ్ళు కాదండి. కామెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి నేను అడిగితే, అమ్మ బెంగాలీ వాళ్ళు పెట్టారు అనేసి అన్నదనమాట. బెంగాలీ నుంచి అనమాట. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే మన తెలుగు వాళ్ళే చూస్తున్నారు ఇప్పటి వరకును, బయట వాళ్ళకి మన వీడియోస్ వెళ్తున్నాయా లేదా అనేసి ఒక చిన్న డౌట్ అయితే ఉండేది. నేను కామెంట్ చదివి వినిపించిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది నాకైతేనే. మీరు ఎప్పుడు కూడా ఇలా మంచిగా కామెంట్లు పెట్టి మంచిగా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా స్నానం చేసి వచ్చి పూజ అయితే ఇంకా అలాగా చేసుకున్నాను అనమాట. ఈరోజు పూజ అయితే నేనే చేశానండి. నేను పువ్వులు మాల కట్టాను కదా, ఆ మాల అయితే అమ్మవారికి వేసాను అనమాట. అయితే మన వీడియోలు అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీకు వీలైతే చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మన వీడియోలు ఇంతమంది చూస్తున్నారా, ఇంత దూరం వెళ్తున్నాయా అనేసి ఏదో చిన్న ఆనందం కోసం అనమాట. అంటే పలానా దగ్గర నుంచి మేము చూస్తున్నామని మీరు చెప్పారనుకోండి, నాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుందండి. అందుకోసం అడుగుతున్నాను అనమాట, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. అయితే ఇంకా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి మందార పూలు తీసుకొచ్చాను. ఇంకా అవైతే మూల పెట్టేసి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. అయితే ఇంక ఈరోజు అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే బోరు ముహూర్తం ఉందండి. బోరు తీయిస్తున్నాము, ఇంక ఇంటి పని చేద్దాం కదా, ఇంటి పని మొదలు పెడదాం కదా అనేసి సిద్ధాంత గారు వచ్చి ఈరోజు పెట్టారనమాట ముహూర్తం అయితేనే. ఇంకా మధ్యాహ్నం నుంచి వస్తుంది అన్నది, బోరు తీసుకోవాలి వస్తామన్నారు. ఇంక ఉదయం ఇంకా పూజ అయితే ఇలాగా శివయ్యకి అయితే చేస్తామన్నమాట. ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామంటే ఇంక బాగా లేట్ అయిపోయిందండి అప్పటికే. అందుకోసం అనేసి ఇంకా తమ్ముడైతే టిఫిన్ తీసుకొచ్చాడు. టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా అందరికీ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఎక్కువ ఇంట్లోనే చేస్తానండి. ఇలా ఎప్పుడైనా వీలు పడకపోతే తమ్ముడు బయట నుంచి తీసుకొస్తాడనమాట. ఇంకా మధ్యాహ్నం వంటకైతే దొండకాయ వేపుడు చేద్దామనేసి దొండకాయలు అయితే ఇట్లా ముక్కలుగా కోసాను. ఇంకా ఇలాగ కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదా, దేవుడికి కొట్టినవి. అంటే అమ్మాళ్ళ దగ్గర దేవుడి మొల కొట్టిన చెక్కలు ఉన్నాయి కదండి, అందులో చెక్క తీసి కొబ్బరి కూర చేసి ఇలాగ దొండకాయలు వేపుడు వేద్దామనేసి అది కూడా మిక్సీ పట్టేశాను. అయితే దొండకాయ వేపుడు అనేది ఇలా సింపుల్గా చేస్తానండి నేనైతేనే. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసి కొంచెం శనగపలుకులు వేసి వేపుతాను అనమాట. అవి వేగిపోయిన తర్వాత అవి తీసేసి వెల్లుల్లిపాయలు, పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి, ఉంటే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఇక్కడ. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు వేయకూడదండి. ముందు మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి తర్వాత తీసేసి మంట నైలో పెట్టి వేపుకోవాలి. అప్పుడే మనకి దొండకాయ ముక్కలు అనేవి ముద్దవకుండా ఉంటాయి. అలా వేగేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా లాస్ట్కి దించేసే ముందు పలుకులు, ఈ కొబ్బరి కూర వేసి మనకి కావాలనుకుంటే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అదైతే వేయలేదు నేను. ఇంక ఇలాగా దొండకాయ వేపుడు అయితే చేస్తాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తేనే. వంట అంతా అయిపోయింది. ఇంకా చూసారు కదా, ఉదయం వేసిన ముగ్గు మళ్ళీ మబ్బు వేస్తుందండి. చినుకులు పడుతున్నాయి. ఏమో సాయంత్రానికి మళ్ళీ పడిపోయేలా ఉందని అనుకున్నాను, కానీ పడలేదనమాట. ఇక్కడైతే ఇంకా వంట అంతా అయిపోయింది కదా, ముందైతే అమ్మకి అన్నం పెట్టి ఇచ్చాను. నిన్నటి వీడియోలోని ఇది ఉసిరికాయ లేపాను కదండి, పచ్చడి చేస్తాననేసి. అదైతే పచ్చడి కలిపేసాను, తొక్కు పచ్చడి. చాలా బాగా కుదిరిందండి పచ్చడి అయితే, టేస్ట్ అయితేనే. ఇంకా అది ఒక్కొక్క స్పూను అన్నంలో వేసామన్నమాట. చూస్తున్నారు కదా, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా కుదిరిందండి ఉసిరికాయ పచ్చడి అయితేనే. ఈరోజైతే శనివారం పూట మా ఇంట్లో పనులు, మా ఇంట్లో పూజ, వంట చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి